హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. జై శ్రీ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధరా శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీ శ్రీ రాధా గోవింద్ కి జై. శ్రీ స్క్రీన్ కనిపిస్తోంది కదండి? ఓకే మాతాజీ, కనపడుతుంది. ఓకే. ఇక్కడ మనకి జీవ గోస్వామి జీవిత విశేషాలు చూద్దాం. జీవ గోస్వామి వారు ఎవరు? nephew of Rupa and Sanatana Goswami. Father Sri Anupama. Spiritual master Rupa Goswami. Sri Jiva took up the worship of the deities of Sri Ramakrishna in his childhood. From his very childhood, Jiva Goswami was greatly fond of Srimad Bhagavatam. Later, his father left the body. He then came to Navadvipa to study Sanskrit, and following in the footsteps of Sri Nityananda Prabhu, he circumambulated the entire Navadvipa Dhama. ఇక్కడ మనకి జీవిత విశేషాలు ముందుగా ఆయన ఎలా ఉన్నారనేది ఇక్కడ చెప్తున్నారు. జీవ గోస్వామి వారు ఎప్పుడు పుట్టారంటే ఆయన 1511 13 పుట్టి 1596 వరకు ఉన్నారనమాట. ఆయన పీరియడ్ లో అందరినీ చూశారు. ఆయన చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు అందరినీ కలిశారు. ఎందుకంటే ఆయన రూపా సనాతన గోస్వాములకు ఇంకొక తమ్ముడు అయిన కొంచెం త్వరగానే చనిపోతారు పాపం, అనుపమ గోస్వామి అని. ఆయన అనుపమ ఆయన కుమారుడు అనమాట. వీళ్ళు తర్వాత ఈయన వాళ్ళంతటి వాడుగా ఎదిగారనమాట. ఈయనకు గురువు ఎవరు? రూప గోస్వామి వాళ్ళ పెద్ద తండ్రులు అవుతారనమాట, తమ్ముడు కొడుకు కుమారుడు కాబట్టి. చిన్నతనం నుంచి ఈ జీవ గోస్వామి వారికి ఎలాగా భగవంతుడంటే రామకృష్ణ, అది ఆయన యొక్క
విగ్రహాలతో ఎప్పుడు ఆరాధిస్తా ఉండేవాడు అనమాట. ఆయనకు శ్రీమద్ భాగవతము అంటే ఎంత ఇష్టం అంటే అంత బాగా భాగవతాన్ని చిన్నప్పుడే చదివారనమాట. తర్వాత వాళ్ళ తండ్రి వెళ్ళిపోతాడంటే దేహం చాలిస్తాడు. చాలించిన తర్వాత ఆయన చదువుకోలేదానికి నవద్వీపానికి వస్తారు. నవద్వీపం ఏది? చైతన్య మహాప్రభు యొక్క బర్త్ ప్లేస్ అనమాట. అక్కడ అక్కడ శ్రీ నిత్యానంద ప్రభు యొక్క ఆయన యొక్క ఆధ్వర్యంలో ఆయన చదువుకోవడం జరుగుతుంది అనమాట. ఈ నవద్వీప ధామలో అంతా తన చదువుని ఆ జ్ఞానాన్ని ఎలా పొందారంటే బాగా చదువుకున్నారు ఆయన సాంస్క్రిట్. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, ఆఫ్టర్ విజిటింగ్ నవద్వీప ధామ హీ వెంట్ టు బెనారస్ టు సాంస్క్రిట్ అండర్ మధుసూదన వాచస్పతి. ఆయన నవద్వీప దాని నుంచి ఎక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంకా తర్వాత చదువులు చదువుకునే దానికి ఎక్కడికి వెళ్ళాడంటే, ఆయన బెనారస్ అంటే కాశీ అని చెప్పుకుంటాం కదా, ఇక్కడ కాశీకి వెళ్ళాడు అనమాట. మధుసూదన వాచస్పతితో కూడి ఎంతో మంది అనుయాయులు ఉన్నామన్నారు కదా, వాటిలో ఒకరనమాట. తర్వాత ఆయన చదువు పూర్తయిన తర్వాత ఆఫ్టర్ ఫినిషింగ్ హిస్ స్టడీస్ ఇన్ బెనారస్ హీ వెంట్ టు బృందావన అండ్ టుక్ షెల్టర్ ఆఫ్ హిస్ అంకుల్స్ శ్రీ రూప అండ్ సనాతన. దిస్ ఈస్ డిస్క్రైబ్డ్ ఇన్ ది భక్తి రత్నాకర. ఆయన బృందావనానికి వెళ్ళి వాళ్ళ దగ్గర వాళ్ళ అంకుల్స్ వాళ్ళ పెద్ద నాన్నగారు ఉన్నారు కదా, పెద్ద తండ్రులు ఇద్దరు, రూప గోస్వామి సనాతన గోస్వామి, వాళ్ళు దగ్గర ఆయన ఆశ్రయం పొందారనమాట. ఎందుకంటే ఇదంతా కూడా భక్తి రత్నాకర అనే పుస్తకంలో మనకి తెలుపబడుతుంది అనమాట. ఆఫ్టర్ ది డిసపిరెన్స్ ఆఫ్ శ్రీల రూప గోస్వామి అండ్ సనాతన గోస్వామి ఇన్ బృందావన, శ్రీల జీవ గోస్వామి బికేమ్ ది ఆచార్య ఆఫ్ ఆల్ Vaishnavas in Bengal, Orissa, and the rest of the world, and it is he who used to guide them in their devotional service. ఆచార్యులు వీళ్ళిద్దరు ఉన్నంతసేపు అంటే చైతన్య మహాప్రభు ఒక్కొక్కరికి ఒక బాధ్యత అప్పచెప్పినప్పుడు ఆయన అద్వైతాచార్యులకి బెంగాల్లో ఉండమని చెప్తారనమాట. అక్కడ ఉండి భక్తి ప్రచారం చేయమంటారు. ఈ బృందావనంలో ఎవరికి చెప్తారు ఆయన? బృందావనంలో ఈయన ఎవరికి? వీళ్ళ సనాతన రూప గోస్వాములకి తను స్వయంగా వెళ్ళొచ్చి బాధ్యతలు అప్పచెప్తారు. రాధాకుండము చూపిస్తారు, రాధా మదన్ మోహన్ టెంపుల్, ఇవన్నీ కూడా ఉద్ధరించబడ్డాయి అంటే గోస్వాముల నుంచి అనమాట. ఆ బాధ్యత అప్పచెప్పినప్పుడు అది వాళ్ళు నెరవేరుస్తూ బృందావనం ఉంటారు. కానీ వచ్చి వెళ్తారు వాళ్ళు. ప్రభు ఎక్కడున్నారు? పూరిలో ఉంటారు ఆయన 14 సంవత్సరాలు. పూరి నుంచి ఆయన స్వయంగా ఎక్కడికి వెళ్ళారు? సౌత్ ఇండియా అంటే దక్షిణ భారతదేశం అంతా తను తిరిగి భక్తి ప్రచారం చేశారు. తిరుపతి, శ్రీరంగము, కన్యాకుమారి, బ్రహ్మ సంహిత తీసుకుని నకలు తీసుకుని అలా ద్వారక అంతా తిరిగి మళ్ళీ ఊరికి వచ్చారు అనమాట. బృందావనం వెళ్ళొచ్చారు. ఇంత భక్తి ప్రచారంలో ఆయనకి మనకి శ్రీకృష్ణ భగవాను గురించి లీలలు తెలుపుతూ భాగవతం కావచ్చు, భగవద్గీత కావచ్చు, ఆయన హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ భక్తి ప్రచారం చేస్తూ ఆయన దేశమంతా తిరిగినప్పుడు వీళ్ళ ముఖ్యంగా తోడ్పడిండేది ఈ గోస్వాములలో సనాతన రూప గోస్వాములు ఎన్నెన్నో పుస్తకాలు రచించి ఎంతో ఒక భక్తి రసామృతం కావచ్చు, ఉపదేశామృతం కావచ్చు, హరిభక్తి విలాసం కావచ్చు, ఇవన్నీ కూడా ఆ పరంపరలో వచ్చిన వాళ్ళే జీవ గోస్వామి అనమాట. ఆయన ఎంత ఆచార్య వీళ్ళ తర్వాత వాళ్ళ తండ్రుల తర్వాత ఈ ఆచార్యుడిగా ఉండి అంత మొత్తం వైష్ణవ అందరు వైష్ణవులు బెంగాల్లో కదా ఇదంతా ఉండేది, అందరికీ ఆచార్యులు అనమాట. ఇప్పుడు ఎలాగైతే మనకి మాయాపూర్లో ఎలాగా మన ఇస్కాన్ యొక్క హెడ్ ఆఫీస్ ఉన్నట్లుగా అక్కడ మొత్తము ఈయన వరల్డ్ కల్లా అందరికీ ఆచార్యుడయ్యారు అనమాట. అందరికీ డివోషనల్ సర్వీస్, భక్తియుత సేవ ఎలా చేయాలనేది బోధించడానికి ఉన్నారనమాట. ముఖ్యంగా బృందావనంలో ఆయన రాధా దామోదర్ టెంపుల్ ఎస్టాబ్లిష్ చేశారు అనమాట. ఎవరు? జీవ గోస్వామి గారు అనమాట. అది ఆయన సమాధి కూడా అక్కడే ఉంది. అని దాదాపు ఆయన 25 పుస్తకాలు రచించారనమాట. చెప్పిండేదేది అచింత్య భేద తత్వం గురించి వివరంగా చెప్పడం జరిగింది.
ఇంకా ఈయన గురించి కొంచెము చెప్పుకుంటే అంటే చాలా 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 లీలలు ఉంటాయి వీళ్ళవి. లీలలు అంటే కంటే కూడా వాళ్ళు భగవత్ సేవలో ఎలా తరించారనేది మనకు తెలుస్తూ ఉంటుందన్నమాట. ఈయన ముఖ్యంగా రూపగోస్వామి శిష్యుడు కాబట్టి రూపగోస్వామి ఆయన పెద్ద తండ్రి కావచ్చు, కానీ గురువాజ్ఞ ఎలా ఉండాలి అనే దానికి ఒక ఇన్సిడెంట్ చెప్తారనమాట. వన్స్ ది ఏజింగ్ వైష్ణవ Vallabhacharya gave critical advice to Sri Rupa Goswami on his writing. Although much younger than the Venerable Vallabha, Sri Jiva brazenly spoke in the defense of his Guru. Sri Rupa Goswami scolded Sri Jiva, telling him to leave Vrindavana. Living in an abandoned crocodile hole in Nandaghat, 45 minutes from Sri Rupa's Bhajan Kutir, Sri Jiva Goswami began fasting. He subsisted on wheat flour, which he begged mixed with Yamuna water. Seeing his strict self-denial, Sanatana Goswami brought him back to the service of Sri Rupa Goswami. మన వైష్ణవులలో వల్లభాచార్య అని ఉన్నారు, ఇద్దరు ఉంటారు. ఈయన వల్లభాచార్య. ఆ వల్లభాచార్య ఒకసారి రూప గోస్వామి వారిని విమర్శిస్తారు. రూప గోస్వామి వారి దగ్గర శిష్యులే కదా ఈయన. జీవ గోస్వామి ఆయన తండ్రి పెద్ద తండ్రి అయినప్పటికీ కూడా ఆయన శిష్యుడు కాబట్టి అతని రచనల మీద ఒకసారి విమర్శ చేస్తారనమాట. ఈయన ఏం చేస్తారు, ఈ జీవ గోస్వామికి అది చిన్నవాడైనా అది కొంచెము తన గురువును ప్రొటెక్ట్ చేసేదానికి కాను ఆయన్ని కొంచెము నిందిస్తారనమాట. ఆయన్ని ప్రొటెక్ట్ చేస్తారనమాట. మాట్లాడి ప్రొటెక్ట్ చేస్తే రూప గోస్వామి అరుస్తాడు. ఎందుకంటే ఇద్దరు పెద్దవాళ్ళ మధ్య వాగ్వివాదం జరుగుతుంది అక్కడ, రూప గోస్వామి మధ్య వల్లభాచార్యుల మధ్య. అందుకని నువ్వు బృందావనం వదిలేసి వెళ్ళిపోని విధిస్తాడు. అంతా నిర్మోహమాటంగా. ఆయన ఏమంటూ పాపం జీవ గోస్వామి వెళ్ళి ఒక బయట అంటే ఆయన కుటీరం ఉంటుంది, రూప గోస్వామి వారి కుటీరము దగ్గరలో అంత ఒక 1 hour లోపల జర్నీలో అక్కడికి నందాఘాట్ దగ్గర ఒక చోట ఒక చిన్న గుహలాగా ఏదో ఉంటే దాంట్లో ఉంటాడు అనమాట. ఉండి పాపం ఉపవాసం ఉంటూ గింగిలో గోధుమ పిండిలో యమునా నీళ్లు కలుపుకొని తింటాడు అనమాట. అది బెగ్ చేసుకుంది అనమాట. అది ఇట్లా ఇంత తనకి తాను విధించుకున్న ఈ బాధను చూసి శిక్షణ మళ్ళీ సనాతన గోస్వామి వారు చెల్లించిపోతారనమాట. చెల్లించిపోయి ఆయన్ని తీసుకెళ్లి మళ్ళీ శ్రీ రూప గోస్వామి వారికి ఆయన శిక్షణలో ఆయన్ని అప్పచెప్తారనమాట. ఇలాగా ఒకసారి ప్రభుపాద వారు ఏం చెప్తారంటే, శ్రీల ప్రభుపాద వన్స్ కామెంటెడ్ దట్ ఇట్ వాస్ నాట్ డన్ టు టీచ్ or punish Sri Jiva Goswami, who is a perfectly liberated eternal associate of Lord Krishna. Rupa Goswami sent Jiva Goswami out of Vrindavan to teach all Jivas what he wrote in Upadeshamrita, Vacho Vegam, Manakrodha Vegam, Jihva Vegam, Udropastha Vegam. At all times, a devotee should control his tongue, his speech, and always remain humble and happy. Sunichena. తునాదపి శునికేన. ప్రభుపాద వారు ఈ శిక్షకి కామెంట్ చేయడం ఎలా చేస్తారంటే, ఆయన యొక్క అభిప్రాయం ప్రకారం అయితే ఇది పనిష్మెంట్ కాదు. ఎలా అంటే వాళ్ళకి రచించింది రూప గోస్వామి వారి ఉపదేశామృతం మనకు తెలుసు కదా. దాంట్లో మొట్టమొదటి బిందువే వస్తుంది, వాచో వేగం మన క్రోధ వేగం, జిహ్వా వేగం ఉదరోపస్థ వేగం, ఏతాన్ వేగాన్ యో విషహేత తీర సర్వామపి మా చ పృథివీం చ శిష్యాత్ అని చెప్పేసి శిష్యాత్ అంటే ఇక్కడ వాచోవేగాన్ని, అలాగే మనస్సు క్రోధ వేగం, మనస్సుని క్రోధ వేగాన్ని, 6 ఇంద్రియాలు, ఉదరం, జిహ్వ, ఉపస్థ వేగం. ఈ 6 ముఖ్యంగా మనుజుడికి ఉన్న ఇంద్రియాల్లో జిహ్వ, నాలుక అనేది చాలా పదునైంది. ఒకసారి ఏదైనా వెనక్కి తీసుకోగలం, కానీ మాట తూలితే వెనక్కి తీసుకోలేము. అలాగే జిహ్వది ఇంకో పని ఏంటి, భుజించడం, రుచికరమైనటివి. ఒక వైష్ణవ భక్తుడు ఎక్కువ రుచికరమైన పదార్థాలు తినకూడదని చైతన్య మహాప్రభు చెప్తారనమాట. అంతంతగా మితంగా భోంచేయాలని. వాచో వేగం, మనః క్రోధ వేగం, కోపాన్ని తగ్గించుకోవాలి. వాచులు, మాటలు తోలనాడు.
ఉదర వేగం అంటే జిహ్వకు రుచిమైన ఉపస్థ వేగం, ఎక్కువగా మైథున సంభోగము, ఏతాన్ వేగాన్ యోగేత ధీర, వీటిని కంట్రోల్ చేసుకున్నవాడు అంటే ఈ ఇంద్రియ నిగ్రహంలో ఉన్నవాడు గోస్వామి అనబడతాడు అనమాట. తనకి ప్రపంచమంతటా శిష్యుని తయారు చేసుకోగలరు అంటే ఒక ఉత్తమ ఆచార్యుని లక్షణాలు అనమాట. అలా ఉండాలి, అలా ఉండగలిగితే అంటే ఇతను ఆ వల్లభాచార్యుల్ని అలా వాళ్ళ వాగ్విధాంలో చోటు చేసుకున్నందుకు గాను జీవ గోస్వామి వారు వాచవేగాన్ని కంట్రోల్ చేసుకోలేదు అని చెప్పడం అనమాట ఇక్కడ. అది ఇంకా ఏం చెప్తారు, డివోటీ ఎలా ఉండాలి, చైతన్య మహాప్రభు శిక్షాష్టకం ఉంది కదా, అందులో 3వ శ్లోకం ఏం చెప్తారు, తృణాదపి శునీచేన తరోరపి సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదా హరిహి. ఎలా ఉండాలి, ఇంకా గడ్డిపోచ కంటే కూడా వినయంగా, అలాగే ఒక మహావృక్షం కంటే కూడా ఓర్పుగా ఉండి ఆ స్థితిలో ఉన్నప్పుడే కృష్ణనామాన్ని అంటే ఆ స్థితికి రావాలి. ఎదుటి వాళ్ళు అవమానపరిచినా మనము అవమానము స్వీకరించాలి, కానీ మనము దాన్ని ఎదురుగా మళ్ళీ మాట్లాడకూడదు అనమాట. అటువంటి భావస్థితిలోనే నీకు కృష్ణనామాన్ని స్మరించేదానికి అర్హత వస్తుంది అనమాట. దే ఆల్వేస్ రిమైన్ హంబుల్, వినయంగా అది చెప్తారనమాట. అది ఎంత బంధువులు ఎంత దగ్గర వాళ్ళైనా గురువు శిష్యుడికి చెప్తేనే ఆచరిస్తారు. చైతన్య మహాప్రభు కూడా అలాగే కదా, అసలే ఆయన గురువు ఏం చెప్పారు, హరే కృష్ణ మహామంత్రులు చెప్పమని. ప్రభుపాదుల వారు ఏం చేశారు, వాళ్ళ గురువు సిద్ధాంత సరస్వతి గోస్వామి వారు ఆంగ్ల భాషలో రచనలు చేయమన్నారు, విదేశాలకు వెళ్ళి కృష్ణ ప్రేమని అందరికీ పంచమన్నారు అన్నమాట. ఎందుకంటే సార్వజనీనమైంది కృష్ణ భక్తి అనేది, అది ఆచరించి చూపారు అనమాట మనకి. When Jiva Goswami was still present, Srila Krishnadasa Kaviraj Goswami compiled his famous Chaitanya Charitamrita. ఆయన ఏదైతే కృష్ణదాస కవిరాజ రచించినప్పుడు ఆయన ఉన్నారు జీవ గోస్వామి అన్నమాట. లేటర్ శ్రీల జీవ గోస్వామి ఇన్స్పైర్డ్ శ్రీనివాసాచార్య, నరోత్తమ దాస ఠాకూర్ అండ్ దుక్కి కృష్ణదాస టు ప్రీచ్ కృష్ణ కాన్షియస్నెస్ ఇన్ బెంగాల్. వీళ్ళందరికీ ఇన్స్పిరేషన్ ఎవరంటే జీవ గోస్వామి. ఆయన చాలా మంచి రచన చేశారు. అందులో మనకి సత్ సందర్భ, గోపాల చెంపు చాలా ఫేమస్ ఇవి అన్నమాట. అలాగే మనం ఇంకొకటి చెప్పుకోవాలి, వీళ్ళందరినీ కృష్ణదాస కవిరాజ గోస్వామి మంజలీలు అని చెప్తారు కదా. మంజలీలు అంటే భగవంతుని సకుల దగ్గర ఉంటారు. రూప గోస్వామి ఎలాగైతే రూప మంజలి అని పిలువబడతారో, ఈయనని జీవ గోస్వామిని విలాస మంజలి అని పిలుస్తారనమాట. అలాగే జీవ గోస్వామి was informed that all the manuscripts that had been collected from Vrindavana and sent to Bengal for preaching purposes were plundered near Vishnupura in Bengal, but later he received the information that the books had been recovered. అవన్నీ ఆయనకి ఏమొస్తుందంటే, అప్పుడు పుస్తకాలన్నీ రాసి పెట్టినటువన్నీ కూడా మాన్యుస్క్రిప్ట్స్ అంటే చేతులతో ఈ గ్రంథాలన్నీ రాసేవాళ్ళు కదా, అవన్నీ కూడా బృందావనంలో ఈయన కలెక్ట్ చేస్తారనమాట. అవన్నీ తీసుకుని బెంగాల్కి తీసుకొస్తారు. ఎందుకు, అక్కడ భక్తి ఉద్యమంలో ఈ పుస్తకాల ద్వారా ప్రచారం చేయడానికి అనమాట. అని విష్ణుపురాలో తర్వాత అవన్నీ కూడా అన్ని రికవర్ చేయబడ్డాయి అని చెప్పి ఇక్కడ చెప్తారనమాట. హ్యాడ్ బీన్ రికవర్డ్. శ్రీ జీవ గోస్వామి awarded the designation Kaviraja to Ramachandra Sena, a disciple of Srinivasacharya's, and to Ramachandra's younger brother Govinda. ఈ శ్రీనివాసాచార్యుడు మనకి పంచతత్వ మహామంత్రంలో ఉంది కదా, ఏమని, జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద అద్వైత గదాధర శ్రీవాసాది. అలాగే శ్రీనివాసాచార్య అనే ఒక డిజైపుల్, వీళ్ళల్లో శ్రీవాసం కాదనుకుంటా ఈయన. ఓకే, ఈయన డెసిగ్నేషన్ ఏది, అవార్డెడ్ ది డెసిగ్నేషన్ కవిరాజా, రామచంద్ర సేనకి కవిరాజా.
కృష్ణదాస కవిరాజ గోస్వామి ఆయన వేరే. ఇటు రామచంద్ర సేనకి ఇచ్చారు. ఆయన శ్రీనివాసాచార్యకి శిష్యుడు రామచంద్రకి. అంటే రామచంద్రస్ యంగర్ బ్రదర్ గోవింద కూడా ఇచ్చారు అన్నమాట. అంటే అంత అది అది ఆయన ప్రసాదించిన ఒక అవార్డు అనమాట. సారీ. While Jiva Goswami was alive, Srimati Janhavi Devi, the pleasure potency of Sri Nityananda Prabhu, went to Vrindavana with a few devotees. Janhavi Devi. నిత్యానంద స్తుతి చదువుతారు కదా, దాంట్లో వస్తుంది కదా, గుర్తుందా? నిత్యానందావధూతేంద్ర వసుధా ప్రాణవల్లభ జాహ్నవి. ఎస్, ఆయనకి జాహ్నవి జీవితపతి మాతాజీ. ఎస్, ఇద్దరు భార్య. వసుధా ప్రేమ వల్లభ, వసుధా జాహ్నవి ఆయన. ఎస్, నిత్యానంద ప్రభు వెంట టు బృందావన విత్ ఏ ఫ్యూ డివోటీస్. ఆయన నిత్యానంద ప్రభు బృందావనానికి వెళ్ళినప్పుడు ఆమె వెళ్తుందన్నమాట. వెళ్ళి అన్ని వైల్ జీవగోస్వామి చాలా జాహ్నవీదేవి ఆమె నిత్యానంద ప్రభు బృందావనానికి విత్ కొంతమంది భక్తుల్ని తీసుకుని వెళ్తుంది అనమాట. జీవగోస్వామి వాజ్ వెరీ కైండ్ టు ది గౌడీయ వైష్ణవాస్. ది వైష్ణవాస్ ఫ్రమ్ బెంగాల్, whoever went to Vrindavana, he provided with the residence and prasadam. ముఖ్యంగా మనకు వైష్ణవ భక్తులకి ఎక్కడికి వెళ్ళినా, మనము ఇప్పుడు ఇస్కాన్ లో మొట్టమొదట మనకి ఆచరించారు ఇదే. ఎక్కడికి మనం ఏ గుడికి వెళ్ళినా మనకి ప్రసాదము లభిస్తుంది, మనకి కావలసిన అకామిడేషన్ అన్ని కూడా ఇస్తూ ఉంటారు అన్నమాట, మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఆ వైష్ణవ భక్తులకి అంటే మనకి భక్తియుత సేవలో మొట్టమొదట సాధుసంగా ఉంది. వైష్ణవ భక్తుల్ని, భగవంతుడికి తనని పూజించేదానికంటే కూడా శ్రీకృష్ణ భగవానుడు తన భక్తులని పూజిస్తే ఎక్కువ సంతోషిస్తాడు. అలాగే తన భక్తుల మీద ఈగవాలితే కూడా ఆయన సహించాడు అనమాట. అలాగా వైష్ణవ భక్తులు అక్కడి నుంచి వచ్చారంటే చాలు, బెంగాల్ నుంచి వెళ్తారనమాట. వాళ్ళందరూ ఈయన సదుపాయాలు అరేంజ్ చేస్తారు, ఏమి ప్రసాదం ఇస్తారు అనమాట. And he is a disciple. Krishnadas Adhikari listed all the books of the Goswamis in his diary. ఆయన కృష్ణదాస అధికారి. ఆయన ఏం చేస్తారంటే అన్ని పుస్తకాలు ఆయన దగ్గరవన్నీ లిస్ట్ అవుట్ చేసి పెడతారనమాట. ఇన్ ది గౌర గణోద్దేశ దీపిక ఇట్ ఈస్ సెడ్ దట్ శ్రీల జీవ గోస్వామి వాస్ ఫార్మర్లీ విలాసమంజలి గోపి. మనం చెప్పుకున్నాం కదా, ఆయన ఏ మంజలి అవుతారంటే గోపిల్లో మంజలీలు ఉన్నారు, రూపమంజలి. ఈయన విలాస మంజలి అని, అది మనకు ఆ బుక్ లో చెప్పబడింది అనమాట. గౌర గణోద్దేశ దీపిక. ఇది చూసే ముందర కొద్దిగా మనం దీంట్లోకి వెళ్దాము. మనకి తెలుగులో ఈయన ఏమేమి రచించాలనేది కూడా మనకు తెలుస్తుంది అనమాట. భాగవత సందర్భ నామ కైల గ్రంథసార భాగవత సిద్ధాంతేరా అపార. ముఖ్యంగా శ్రీల జీవ గోస్వామి భాగవత సందర్భము లేదా షట్ సందర్భం అనే గ్రంథాన్ని రచించారు. అది ఏంటంటే అన్ని శాస్త్రాల సారం అన్నమాట. అది ఈ గ్రంథం నుంచి ఏమి నేర్చుకోవాలంటే భక్తి గురించి, భగవంతుని గురించి ఏదైతే ఉందో ఆ భక్తి అనేది నేర్చుకునేదానికి ఈ షట్ సందర్భం అనేది చాలా ఉత్తమైన గ్రంథం అనమాట. దీన్నే భాగవత సందర్భం అని కూడా అంటారు. చర్మసారాన్ని మనిషి అర్థం చేసుకోగలుగుతారు అనమాట. ఇంకా ఏం రచించారు? గోపాల చెంపు నామ గ్రంథసార కైల రాజ ప్రేమ లీల రస సారాధే కైల. ఆయన గోపాల చెంపు అనే గ్రంథాన్ని కూడా వ్రాశారు. అది అది అన్ని శాస్త్రాల వేదవాన్మయ సారం. అది వేదవాన్మయ సారం. ఆ గ్రంథంలో ఏం పొందుపరిచారంటే రాధాకృష్ణుల ప్రేమ, బృందావనంలో ఏదైతే రాధాకృష్ణుల ప్రేమ కలాపాలు లీలలు ప్రకటించారో అది జరిగిందనమాట.
షట్ సందర్భే కృష్ణ ప్రేమ తత్వ ప్రకాశీల చారి లక్ష గ్రంథ దేహో విస్తారకాలీల. ఈ షట్ సందర్భంలో జీవ గోస్వామి వారు కృష్ణ ప్రేమ తత్వాన్ని తెలియజేయడంతో పాటుగా ఆయన గ్రంథాల్లో 4 లక్షల శ్లోకాలు రచించారట ఆయన మొత్తం. ఇదంతా మనకి కృష్ణదాస కవిరాజ గోస్వామి వారు చైతన్య చరితామృతంలో అక్కడక్కడ తెలుపుకుంటారు. అంతా రాశారు కదా. అంటే చైతన్య చరితామృతము మన శ్రీ చైతన్య మహాప్రభు యొక్క జీవిత చరిత్ర. దాంట్లో ఆయనతో పాటు ఆయన అనుయాయులు మొత్తం వస్తారు, షట్ గోస్వాములు వస్తారు, అందరూ అద్వైతాచార్యులు వీళ్ళంతా కూడా ఆయన భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు రాధాకృష్ణ స్వరూపం కదా. ఆయనతో పాటు ఎలాగైతే శ్రీకృష్ణ భగవానుడు మన గోలోక బృందావనం నుంచి భూలోక బృందావనంలో అవతరించినప్పుడు గోపాలక రూపంలో నంద యశోద రూపంలో వీళ్ళంతా ఎలా ఉన్నారో దేవతలంతా దిగి వచ్చి ఆ రకంగా చైతన్య మహాప్రభువు కూడా వీళ్ళందరూ కూడా ఉన్నారని చెప్పి కృష్ణదాస కవిరాజ గోస్వామి వారు ఆయన మన చైతన్య చరితామృతంలో వర్ణిస్తారన్నమాట. జీవాస గోసాయి గౌడ హైతే మధురార్చులీల నిత్యానంద ప్రభుతాయి ఆజ్ఞామాగీల. ఈయన జీవ గోస్వామి బెంగాల్లో ఉన్నారు, చదువుకుని ఉన్నప్పుడు మళ్ళా మథురలకు వెళ్ళాలనుకుంటారనమాట. అనుకున్నప్పుడు అక్కడ నిత్యానంద ప్రభు ఎక్కడుంటారు, ఆయన బెంగాల్లోనే ఉంటారు. నిత్యానంద ప్రభు ఆజ్ఞ మనకి చైతన్య మహాప్రభు ఆజ్ఞ మేరకు అనమాట. వాళ్ళంతా కూడా ప్రతిసారి రథోత్సవానికి పూరికి వస్తుంటారు ప్రభువుని కలిసేదానికి అనమాట. నిత్యానంద ప్రభువులు అనుమతి తీసుకుంటారనమాట. ప్రభు ప్రీత్యతారమాతే ధరిల చరణ రూప సనాతన సంబంధే కైల ఆలింగన. శ్రీ చైతన్య మహాప్రభుల అమితానుగ్రహాన్ని పొందినట్టు రూప సనాతులతో జీవ గోస్వామికి ఉన్నట్టు సంబంధం కారణంగా శ్రీ నిత్యానంద ప్రభువు తమ పాదాలను అతని శిరంపై ఉంచి తర్వాత ఆలింగనము చేసుకుంటాడు. ఆయన తెలుసు కదా, వాళ్ళ తమ్ముడు కుమారుడే కాబట్టి అంతటి వాడు ఆచార్య చెప్పులో ఉన్నాడనమాట. కనుక తన ఆలింగనం చేసుకొని ఆశీర్వదించి పంపిస్తారనమాట. ఆజ్ఞాదీల శీఘ్ర తుమి జాహ బృందావని తోమారా వంశీ ప్రభు దియాచేన సేయిస్తానే. సరే జీవ గోస్వామి నీవు బృందావనానికి వెళ్ళు. ఆ స్థానం ఎవరికి ఇచ్చారు? ఆచార్య స్థానము శ్రీ చైతన్య మహాప్రభువు మీ కుటుంబానికి. సనాతన గోస్వామి ఎక్కడ బృందావనంలో చూసుకోమని చెప్పి చైతన్య మహాప్రభు ఆజ్ఞ. అందుకే ఎన్నెన్ని ఆ టెంపుల్స్ అన్ని ఈయన ముఖ్యంగా జీవ గోస్వామి వారు రాధా దామోదర టెంపుల్ ఉద్ధరించడం జరిగిందన్నమాట. అందుకని ఈయన మీ కుటుంబానికి అంటే నీ తండ్రికి నీ పెద్దనాన్నలకి ఇవ్వబడింది ఆ స్థానం, బృందావన స్థానం. కనుక నీవు అక్కడికి వెంటనే వెళ్ళు అని చెప్తే నిత్యానంద ప్రభు ఆదేశిస్తారనమాట. తారా ఆజ్ఞాయ ఐల ఆజ్ఞాపాల పాయిల శాస్త్రకారి కథ కాల భక్తి ప్రచారిల. అప్పుడు నిత్యానంద ప్రభు ఆదేశంచే జీవ గోస్వామి బృందావనానికి వెళ్ళి అక్కడ ఆజ్ఞ ఫలం ఏదైతే ఆజ్ఞని మీ కుటుంబానికి ఇచ్చిన వరము అది దాన్ని బృందావనంలో నివసించి భక్తి ప్రచారం చేయమని ఆజ్ఞా ఫలము పొందారు. ఎలా అంటే దాంట్లో ఆయన కృతకృత్యులయ్యారు, ఆచార్యులయ్యారు, భక్తి ప్రచారం చేశారు, ఎన్నో పుస్తకాలు రచించారు. తన రూప గోస్వామి వాళ్ళ సనాతన గోస్వామి ఎంత సేవ చేశారో ఆయన తర్వాత ఈయన కూడా అంత సేవ చేశారు అనమాట. అంటే అక్కడ చాలా కాలం ఎన్నో గ్రంథాలు రచించి అక్కడి నుంచి భక్తి ప్రచారము చేశారనమాట. ఏది నా గురు ఆర రఘునాథ దాస ఇహ సబరాచరణ వందయారమహిదాస. అంటే ఇక్కడ కృష్ణదాస కవిరాజ గోస్వామి వారు తన ముఖంగా ఏం చెప్తున్నారంటే ఈ ముగ్గురు రూప గోస్వామి, సనాతన గోస్వామి, జీవ గోస్వామి గురువులు నాకు. రఘునాథ దాస గోస్వామి కూడా గురువే, వారి సేవకుడు నేను అని చెప్పుకుంటారు అనమాట. ప్రతి చాప్టర్ లోనూ చెప్తూ ఉంటారు అనమాట. హరే కృష్ణ. ఆయన పాద పద్మాలకి నమస్కరిస్తూ చెప్తారు. ఈయన యొక్క రచనలు కొన్ని చూద్దాం. హరి శ్రీల గోస్వామి కంపోజ్డ్
and edited at least 25 books. They are all very much celebrated and they are listed as follows. One, Hari Namamrita Vyakarana, Sutramalika, Dhatu Sangarha, Krishnarcha Deepika, Gopala Virudavali, Rasamrita Sesha, Sri Madhava Mahotsava, Sri Sankalpa Kalpavriksha, భవార్త సూచక చంపు గోపాల తాపని టీకా ఏ కామెంటరీ అంది బ్రహ్మ సంహిత ఏ కామెంటరీ అంది భక్తి రసామృత సింధు ఏ కామెంటరీ అంది ఉజ్వల నీలమణి ఏ కామెంటరీ అంది యోగేశ్వర స్థవ ఏ కామెంటరీ అంది గాయత్రి మంత్ర as described in the Agni Purana. A description of the Lord's lotus feet derived from the Padma Purana. అంటే ఇక్కడ పుస్తకాలు రచించేంత పాటు ఆయన పూర్వాచార్యులు అన్ని చేసి పెట్టారు కదా వాళ్ళు. అది ఇప్పుడు బ్రహ్మ సంహిత అవన్నీ కూడా ఎప్పుడో వ్యాస భగవానుడు రాసిన పురాణాల్లో కొన్ని దాంట్లో కూడా ఈయన భాష్యం తన వ్యాఖ్యానం రాయడం జరిగింది అనమాట. అంటే బ్రహ్మ సంహితలకి రాశారంట. భక్తి రసామృత సింధు ఎవరు రచించి పెట్టారు మనకి? నియమ నిబంధనలు. శ్రీల రూపగోస్వామి రచించిన భక్తి రసామృత సింధువు మొత్తం భక్తియుత సేవకు సంబంధించిన నియమ నిబంధనలతో కూడుకుని ఉందన్నమాట. దానికి కూడా రాశారనమాట. ఉజ్వల నీలమణి అది కూడా ఒక మహాగ్రంథమే. యోగేశ్వర స్తవం, అలాగే గాయత్రి మంత్రానికి అగ్ని పురాణంలో చెప్పబడిన గాయత్రి మంత్రాన్ని కూడా ఒక వ్యాఖ్యానం రాశారు. అలాగే పద్మ పురాణంలో భగవంతుని యొక్క మనము భగవంతుణ్ణి కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపాయ గోవిందాయ నమో నమ, నమ పంకజనాభాయ నమ పంకజమాలిని నమ పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. పంకజాలతో పద్మాలతో నమ పంకజనాభాయ నమ పంకజమాలిని నమ పంకజనేత్రాయ. పంకజాలు వంటి నేత్రాలు కలిగిన వాడు. పంకజాలు అంటే పాద పద్మాలు అంట. పాదాలు అన్నది అంటే పద్మముల వంటి పాదాలు కలిగిన వాడు. ఆయన పద్మం ఎప్పుడు చేతిలో ఉంటుంది. పద్మము, శంకు, గద, చక్రము అలా ఉన్న చతుర్భుజ రూపుడైన శ్రీకృష్ణుని దర్శించడం అంటే అంతా సులభమైన విషయం కాదనమాట. అలాగా లోటస్ ఫీట్ ఆఫ్ శ్రీమతి రాధారాణి ముందుగా పద్మ పురాణంలోంచి ఒక డిస్క్రిప్షన్, ఒక వర్ణన ఉందన్నమాట లోటస్ ఫీట్, అది కూడా చేశారంట. అలాగే శ్రీమతి రాధారాణి పాదపద్మాల గురించి కూడా వర్ణించారనమాట. గోపాల చెంపు అని ఒక మహత్తరమైన రచన ఉందని చెప్పాం కదా, అది 2 parts అన్నమాట. అలాగే 7 సందర్భం, 7 కృష్ణ సందర్భం అన్నాం కదా, 7 19 నుంచి 25 వరకు 7 సందర్భాలు. కర్మ, గ్రామ, తత్వ, భగవత, పరమాత్మ, కృష్ణ భక్తి అండ్ ప్రీతి సందర్భం. అలాగే one can obtain a conclusive understanding of devotional service and the Supreme Personality of Godhead. సిసి అంత్యలీల 4.229లో వస్తుందన్నమాట. హరే కృష్ణ. ఇన్ని రచనలు, ఇంత సేవ చేసిన జీవ గోస్వామి గారు నిజంగా ధన్యులు. అందుకే షడ్గోస్వాములు అయ్యారనమాట. హరే కృష్ణ. నెక్స్ట్ వీక్ మనము గోపాల భట్ట గోస్వామి గురించి చెప్పుకుందాము. హరే కృష్ణ. మాతాజీ అది షడ్గోస్వామి అష్టకం షేర్ చేస్తారా? హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ.